శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 100వ కీర్తన మొదటి వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య వందనాలు. వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి ఉత్సవధ్వని చేయడం ఒక క్రైస్తవ విశ్వాసగా, సహోదరి సహోదరుడుగా నీవు నేను నేర్చుకునవలేను. ఉత్సాహించి సంతోషించడం, ఆనందించడం దేవుని నమ్మినటువంటి విశ్వాస లక్షణం. కాబట్టి దేవునికి జయోత్సవం చేస్తూ, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఆనందగానం చేస్తూ స్తుతిపాట పాడుతూ ఆయన మయపరిచిన నిజంగా స్వార్థ కీర్తనలో మనం చూడగలం. 20వ కీర్తనలో మరి యెహోవాను గానము చేసేదము ఏకముగా పాఠమును చూడగలం. కాబట్టి మానవ జీవితంలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని ఆయన అనుగ్రహించు దేవుడే ఉన్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలని కీర్తనకారులు తెలియజేస్తున్నారు. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు సంతోషిస్తాడు. మానవ జీవితంలో కూడా ఆశీర్వాదము, ఆరోగ్యం పొందుకుని సంఘంలో, సమాజంలో వరదిల్లగలరు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించుకున్నాడు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. కృతజ్ఞతా స్తుతి స్తోత్రాల మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించడం వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడే దీవించును గాక.